ఇది ఫ్యామిలీ గొడవ, ఇది కుటుంబ గొడవ, ఇది డాడీ డాటర్కి సంబంధించిన గొడవ అని కిషన్ రెడ్డి అన్నారు. మరి రఘునందన్ ఏమన్నారు? రఘునందన్ కూడా మాట్లాడారు. ఎంపీ రఘునందన్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెడుతుందని నేను కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని నేను ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ చేసి చెప్పినో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయితే జూన్ 2కి అవుతుందా జూలై 2కి అవుతుందా అనేది కొంచెం వేసి చూద్దాం. అన్నం ఉడికేదాకా ఆగినావు, చల్లరిదాకా ఆగకపోతే ఎట్లా అన్న? కవిత బయటకు వచ్చుడు ఖాయం, పార్టీ పెట్టుడు ఖాయం. అది ఇయ్యాలన్నా రేపా ఎల్లుండి అనేది కొంచెం వెయిట్ చేసి చూడండి. సో కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలా, కవిత బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఏమన్నా స్పోక్స్ పర్సనా, లేకపోతే కేసీఆర్ గారు పోయి మాట్లాడమన్నారు అనేది కవిత చెప్పాలి. కవిత కాదు అక్కడ. టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎవరితో చర్చలు జరిపింది? నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి అంటుంది. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు చర్చలు ఎవరితో జరుపుతారు? తోటి ఖైదీలతో జరిపిరా? తోటి ఖైదీలతో జరిపితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? లేదు, మీరు అన్నారు మా నాయకుడు కేసీఆర్, మేము ఆయన్నే గుర్తిస్తామని. కేసీఆర్ గారు జరిపినరా? కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎట్లా చెప్తారు? ఏంది దేశం కోసం స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని కవితమ్మ జైలుకు పోయిందా? ఆమె 6 రోజులు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, మాకేం సంబంధం అన్నది? చట్టం తన పని తాను చేసుకొని పోయేటటువంటి పరిణామ క్రమంలో వారు జైలుకు పోయినారు. వారు జైలుకు పోయినటువంటి విషయానికి మాకేం సంబంధం ఉంటుంది? వారు జైల్లో ఉండడానికి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడానికి ఏం సంబంధం ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి మీరు ఒకసారి గమనించాలి శ్రీధర్ అన్న. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2001లో పార్టీ పుట్టింది, 2004లో ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు. 5 ఏళ్ళు కాలే, 2009 వచ్చింది. తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకొని మహాకూటమైన ఎన్నికలకు పోయినరు. 2014 తెలంగాణ వచ్చింది. ఎన్నికలకు పోవడం చేతనైతుందో కాదో అని భయపట్టిపోయి సోనియామ్మని కలిసి దండం పెట్టి సాష్టాంగంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోమని చెప్పి దండం పెట్టి కలిసిరని గ్రూప్ ఫోటోలు అన్ని పేపర్లలో కనబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలుపుకోలేదో, కాంగ్రెస్కి వాళ్ళకి ఏడజడిందో వాళ్ళు చెప్పుకోవాలి. కానీ అన్న మేము ఎప్పుడన్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయా? లేని దాన్ని జరుగుతుందని ఎందుకు చెప్తుంది కవిత గారు? అంటే పోయిన పరపతిని, పోయిన స్పేస్ని, పోయిన జనంలో వల్ల విలువల్ని తిరిగి తెచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి. సార్ రఘునందన్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ నేను అదే మాట చెబుతున్నాను అని రఘునందన్ అంటూ ఉన్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని. అది జూన్ 2న జూలై 2న అనేది కవిత తేల్చుకుంటారు. నాకున్న సమాచారం ప్రకారం కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇక బీజేపీలో విలీనం గురించి ఎవరితో చర్చించారు, ఎవరితో మాట్లాడారు అనే విషయం గురించి కవిత, కేసీఆర్ చూసుకోవాల్సిన విషయాలు అని బీజేపీ నేతలు అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కవితతో ఎవరు చర్చించారు, కవిత ఎవరికి అలా విలీనాన్ని కుదరదు అని కవిత ఎవరికి చెప్పారు అనే విషయం గురించి కవిత చెప్పాలి అని అంటూ ఉన్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడు కవితను కలిసిన వారిలో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. కానీ కేసీఆర్ కవితను జైల్లో కలవలేదు. మరి ఈ ప్రతిపాదన కవిత ముందుకు తీసుకొచ్చింది ఎవరు? కవిత జైల్లో ఉన్నప్పుడు ప్రతిపాదన తీసుకొస్తే అది కేటీఆర్, హరీష్ రావా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అనే విషయం పైన కూడా ఈ కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది తథ్యమని. మరోవైపు మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కవిత కాంగ్రెస్లో కలవబోతున్నారు. ఒక 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కవిత కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, మంత్రి పదవి అడుగుతూ ఉన్నారని. ఆ వార్తను కవిత ఖండించారు. నన్ను అడగకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అంటూ కవిత ఖండించారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కవిత బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలను ఇచ్చారు. కవిత బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు, కలవడం ఖాయమని చెబుతున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. ఏం మాట్లాడారో మహేష్ కుమార్ ఏం మాట్లాడారో నేను మళ్ళీ మీకు చెప్పబోతున్నాను. ఈటెల రాజేంద్ర ఫామ్ హౌస్కి హరీష్ రావు వెళ్ళారు. ఈటెల రాజేంద్రతో హరీష్ రావు మాట్లాడారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత కేసీఆర్ ఫోన్లో ఈటెల రాజేందర్తో మాట్లాడారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. దీన్ని హరీష్ రావు ఖండించారు. హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఏం మాట్లాడారో, ఏం ట్వీట్ చేశారు ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాను. సో మొత్తానికి కవిత తెలంగాణ రాజకీయాలలో పెద్ద బాంబు పేల్చారు. కవిత తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద బాంబు పేల్చారు. అన్ని పార్టీలు కూడా ఇదే వాస్తవం అంటూ బీఆర్ఎస్, బీజేపీ చుట్టూ చాలా మాట్లాడుతున్నారు, చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది జరిగి తీరుతుంది అని. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని రఘునందన్ రావు అంటూ ఉంటే, హరీష్ రావు ఈటెల రాజేందర్ని కలిశారు, కేసీఆర్ మాట్లాడారు, పార్టీని విలీనం చేయడానికి మాట్లాడుకుంటున్నారు అని. ఇటు కవిత కాంగ్రెస్లో చేరబోతున్నారు, ఒక 6 మంది
ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవిని అంటూ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. దాన్ని కవిత ఖండించారు. ఇదిగో చూడండి ఒకసారి, హరీష్ రావు చేసిన ట్వీట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హరీష్ రావు ఈ ట్వీట్ ఎందుకు చేశారో తెలుసా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని చూడండి. మొదటి లైన్ చూడండి ఒకసారి, అదిగో మొదటి లైన్. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మొదటి లైన్ రాశారు. రెండో లైన్లో ఏముందో ఒకసారి చూడండి, నేను చదివి వినిపిస్తాను. రెండో లైన్లో అదిగో చాలా స్పష్టంగా కనబడుతోంది. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అని అదిగో రెండో లైన్లో రాశారు హరీష్ రావు. ఇక మూడో లైన్లో ఏం రాశారో తెలుసా? మూడో లైన్లో విలువలకు తిలోదకాలు ఇచ్చి రేవంత్ బాటలోనే మీరు నడుస్తున్నారు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు హరీష్ రావు. విలువలకు తిలోదకాలు ఇచ్చి రేవంత్ బాటలో మీరు నడుస్తున్నారు అంటూ గత టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చుతూ ప్రస్తుత టీపీసీసీ చీఫ్ని పోల్చి ఈ మాటలు మాట్లాడారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని హరీష్ రావు అంటున్నారు. అంటే బట్ట కాల్చి మీద వేసి మా వైపు నిందలు మోపుతూ ఉన్నారు అని హరీష్ రావు అంటున్నారు. అదిగో నాలుగో లైన్ చూడండి ఒకసారి, నాలుగో పేరా, బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని హరీష్ రావు అన్నారు. ఇంకేమన్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎక్కడ కలిసాము అని చెప్పారో తెలుసా? ఒకవేళ ఈ బీజేపీ నేతలను కలిస్తే అది ఎక్కడ కలిసాము అనే విషయాన్ని కూడా హరీష్ రావు చెప్పారు. ఏ పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్టుగా ఇతర పార్టీ నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అని. చూసారా ఈ పేరాలో? ఐదో పేరాలో పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇంకేం చెప్పారు అంటే ఈ ట్వీట్లో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను అని హరీష్ రావు అన్నారు. ఇక ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్కి సూచిస్తున్నాం. ఇది హరీష్ రావు రాసిన లేఖ. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ట్వీట్ ఎవరికి? టీపీసీసీ చీఫ్కి. ఎందుకు చేశారు ఈ ట్వీట్? ఎందుకు చేశారో తెలుసా? ఒక్కసారి మీరు పీసీసీ అధ్యక్షుడి మాటలు మళ్ళీ వినండి. సో ఈ ట్వీట్ ఎందుకు చేశారో అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో మాట్లాడుకోవాల్సినవి. ఒక్కసారి టీపీసీసీ అధ్యక్షుడి మాటలు మళ్ళీ విందాం. నోటీసులు వచ్చాయి, వారేమో బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న